హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు ఈరోజు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. సో వాటన్నిటి గురించి వన్ బై వన్ ఈ వీడియోలో అయితే చూద్దాం. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపుగా 8 న్యూస్ పేపర్స్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది. చాలామంది మన వీడియోస్ను ఫాలో అవుతున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా తెలంగాణ కల్చర్ కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి 2 గ్రాండ్ టెస్ట్ మన యాప్లోకి తీసుకురావడం జరిగింది. టాప్ 100 బిట్స్కి సంబంధించినటువంటి టెస్ట్ ప్రజెంట్ మన యాప్లో ఉన్నాయి. జస్ట్ మీరు 30 రూపీస్ చెల్లించి దీనికి సంబంధించిన టెస్ట్ను మీరు ఆన్లైన్లో రాసుకోవచ్చు. అదేవిధంగా పీడిఎఫ్ కూడా డౌన్లోడ్ చేసి ప్రింట్ తీసుకోవచ్చు. ఇంకా అదే కాకుండా గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 4కి సంబంధించి ఆర్థమెటిక్స్ సంబంధించిన వీడియో కోర్సెస్ కూడా ఉన్నాయి. కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కూడా 20 రూపీస్ చెల్లించి మీరు పీడిఎఫ్ను పొందవచ్చు. మార్చ్ మంత్కి సంబంధించిన పీడిఎఫ్ అయితే ప్రజెంట్ అందుబాటులో ఉంది. ఇంకా 6 మంత్స్కి సంబంధించి మీకు జస్ట్ 100 రూపీస్కే 6 మంత్స్ కరెంట్ అఫైర్ పీడిఎఫ్ అయితే అందిస్తున్నాం. ఇంకా టెస్ట్ సిరీస్ చూసినట్లయితే ఇండియన్ పాలిటిక్స్ సంబంధించిన టెస్ట్ సిరీస్ కావచ్చు, తెలంగాణ చరిత్ర, తెలంగాణ ఉద్యమ చరిత్ర, జనరల్ సైన్స్కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ అయితే ఉన్నాయి. అక్కడ శాంపిల్ టెస్ట్ ఉంటాయి. ఒకసారి చూసిన తర్వాత నచ్చితే దానికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చిన అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి ప్రక్షాళన లేకుండానే పరీక్షలకు అంటూ వెలుగు న్యూస్ పేపర్లో మనం ఒక ప్రధాన వార్తగా దీన్ని అయితే చూడవచ్చు. సో పేపర్లు లీక్ అయినా లైట్ తీసుకుంటున్న TSPSC, నెలన్నర అవుతున్న కమిషన్లో ఎలాంటి చర్యలు లేవు. ఎగ్జామ్ నిర్వహణలో సంస్కరణలు చేపట్టింది లేదు. కొన్ని పరీక్షలకు రీషెడ్యూల్, మరికొన్నింటిపైన నో క్లారిటీ అంటే ఇక్కడ చూడవచ్చు. ఆగని నిరుద్యోగుల ఆందోళన అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే TSPSC పేపర్ల లీక్ ఇష్యూ బయటకు వచ్చి దాదాపు నెలన్నర అవుతున్నది. సో మొదటి రోజు నుంచి నిరుద్యోగులు రోడ్ల మీదకు వచ్చి ఆందోళన చేపడుతున్నారు. సో రోజు దీక్షలు, ధర్నాలతో హోరెత్తిస్తున్నారు. సో TSPSC బోర్డును ప్రక్షాళన చేయాలని, పరీక్షల నిర్వహణలో సంస్కరణలపై క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే కమిషన్ కానీ ప్రభుత్వం కానీ ఇవేమీ పట్టించుకోవడం లేదు. సో కీలకమైనటువంటి గ్రూప్ 1 సహా 4 ఎగ్జామ్స్ పేపర్లు లీక్ అయినట్లు తెలిసినప్పటికీ బోర్డులో ఎలాంటి ప్రక్షాళన చర్యలు చేపట్టకుండానే పాత బోర్డు ఆధ్వర్యంలోనే పలు పరీక్షల నిర్వహణకు రెడీ కావడం విమర్శలకు తావిస్తుందంటే ఇక్కడ మనం చూడవచ్చు. సో ఇక్కడ సీఎం స్పందిస్తలే, రివ్యూ చేస్తలే అంటూ కూడా ఇక్కడ ఇచ్చారు. సో లీకేజీపై నిరుద్యోగుల నుంచి భారీ ఎత్తున ఆందోళన వ్యక్తమవుతున్నా సీఎం కేసీఆర్ ఒక్కసారి కూడా స్పందించలేదు. కనీసం రివ్యూ కూడా చేయడం లేదని విమర్శలు వస్తున్నాయి. సో లక్షల మంది నిరుద్యోగుల భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఈ ఇష్యూలో సీఎం స్పందించకపోవడం ఏమిటని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయంటే ఇక్కడ చూడవచ్చు. సో మంత్రి కేటీఆర్ మాత్రం ఆ మధ్య మీడియాతో మాట్లాడుతూ ఇద్దరు చేసినటువంటి తప్పుకు వ్యవస్థను తప్పు పట్టడం ఏమిటని ప్రశ్నించారు. ఇక పేపర్ లీకేజ్ ఘటనపై గత నెల 14న TSPSC చైర్మన్ జనార్దన్ రెడ్డి కావచ్చు, సెక్రటరీ అనితా రామచందర్, ఇతర సభ్యులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి కొందరు ఉద్యోగులను నమ్మి మోసపోయామని, కానీ మిగిలిన ఉద్యోగుల తప్పేం లేదని చెప్పుకొచ్చారు. కేవలం రీషెడ్యూల్ డేట్ల విషయం తప్ప ఇప్పటికీ ఏ ఒక్క అంశంపై కూడా కమిషన్ ఉన్నతాధికారులు మీడియాకు సమాచారం ఇవ్వడం లేదంటే ఇక్కడ చూడవచ్చు. పలు అంశాలపై అభ్యర్థులు క్లారిటీ కోరినా అధికారులు ముఖం చాటేస్తున్నారని చెప్పేసి ఇక్కడ మనకు వెలుగు న్యూస్ పేపర్ అయితే రావడం జరిగింది. సో ఇక్కడ దీనికి సంబంధించి మనకు ప్రస్తుతం TSPSC నిర్వహించేటువంటి పరీక్షల షెడ్యూల్ కూడా మరొకసారి ఇక్కడ మనం చూడవచ్చు. అయితే ఇక్కడ చూసినట్లయితే మనకు మేలో పరీక్షలు, గ్రూప్ 1, గ్రూప్ 4 పరీక్షలు ఉంటాయా అంటూ ఇక్కడ మనకు క్వశ్చన్ మార్క్ తో ఒక న్యూస్ అయితే చూడవచ్చు. సో మే నెలలో పాలిటెక్నిక్ లెక్చరర్స్ కావచ్చు, ఫిజికల్ డైరెక్టర్, అదేవిధంగా లైబ్రేరియన్ పరీక్షలు ఉంటాయని జనవరిలో TSPSC షెడ్యూల్ ఇచ్చింది. అయితే లీకేజ్ ఇష్యూ బయటికి వచ్చినందున ఆయా పరీక్షలపై మాత్రం అధికారులు క్లారిటీ ఇవ్వడం లేదంటే ఇక్కడ చూడవచ్చు. పలు పరీక్షల తేదీలపై కొన్ని మీడియా సంస్థలకు లీకులు ఇస్తున్న TSPSC అధికారులు మే నెలలో జరిగేటువంటి ఎగ్జామ్స్పై మాత్రం నోరు మెదపడం లేదు. సో దీంతో ఆ పరీక్షలు ఉంటాయా లేదని అభ్యర్థులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. సో లీకేజ్ కారణంగా గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష రద్దు చేసి జూన్ 11న నిర్వహిస్తామని చెప్పేసి అధికారులు ప్రకటించారు. అయితే జూలై 1న గ్రూప్ 4 పెడతామని పాత షెడ్యూల్లో ఉంది. సో ఈ 2 పరీక్షల మధ్య కేవలం 20 రోజులే గ్యాప్ ఉండడంతో అభ్యర్థులు ప్రిపరేషన్ టైం సరిపోకుండా పోయిందని చెప్పేసి కూడా ఇక్కడ మనకు గ్రూప్ 4కి సంబంధించి, గ్రూప్ 1కి సంబంధించి కొంత 20 రోజుల మధ్యనే గ్యాప్ ఉంటుందని చెప్పేసి ఇక్కడ అభ్యర్థులు ఆందోళన చెందుతున్నట్లు వెలుగు న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ పాతోళ్లతోనే పరీక్షల నిర్వహణ అంటూ కూడా ఇచ్చారు. సో TSPSC ప్రశ్నపత్ర లీకేజ్ వ్యవహారం రాష్ట్రాన్ని అతలాకుతం చేస్తుంది. అయితే లక్షల మంది అభ్యర్థులు ఆ షాక్ నుంచి కోలుకోలేదు. ఇంకా సో పేపర్ల లీకేజ్పై సిట్, ఈడీ దర్యాప్తు నడుస్తుంది. ఇంకా పూర్తి స్థాయిలో రిపోర్టు రాలేదు. అయినా కూడా అవేవి పట్టించుకోకుండా పలు పరీక్షల నిర్వహణకు TSPSC తేదీలు ప్రకటిస్తుందని చెప్పేసి కూడా ఇక్కడ మనకు వెలుగులో దీనికి సంబంధించిన న్యూస్ అయితే చూడవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ గురుకుల ఉద్యోగాలకు సంబంధించిన అప్డేట్ రావడం జరిగింది. సో గురుకుల పోస్టుల్లో 80% మహిళలకే అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం ఈనాడు న్యూస్ పేపర్లో చూడవచ్చు. 2876 ఉద్యోగాలకు గాను 2301 వారికే అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు.
సో లెక్చరర్ ఇతర పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం. సో డెమో తరగతులకు 25 మార్కులు, సమగ్ర ప్రకటన విడుదల అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ మనం చూసినట్లయితే జూనియర్ కళాశాలలో మొత్తం పోస్టులు 2008 పోస్టులు అయితే అందులో మహిళలకు రిజర్వ్ చేసినటువంటి 1540 అండ్ జనరల్ కేటగిరీలో 468 ఉన్నాయి. అదే డిగ్రీ కళాశాలలో కనుక చూసుకున్నట్లయితే 868 పోస్టులకు గాను 761 పోస్టులు మహిళలకు రిజర్వ్ చేశారు. అదేవిధంగా జనరల్లో మనకు 107 పోస్టులు అయితే ఉండడం జరిగింది. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే రాష్ట్రంలో గురుకుల డిగ్రీ జూనియర్ కళాశాలలో లెక్చరర్ కావచ్చు, ఫిజికల్ డైరెక్టర్, అదేవిధంగా లైబ్రేరియన్ పోస్టులకు ఆన్లైన్ దరఖాస్తులు దాఖలు చేసుకోవడానికి సోమవారం నుంచి ఈ ప్రక్రియ ప్రారంభమైందంటే ఇక్కడ చూడవచ్చు. సో జూనియర్ కళాశాలల్లో 2008 పోస్టులు, డిగ్రీ కళాశాలలో 868 పోస్టులకు సమగ్ర ఉద్యోగ ప్రకటన గురుకుల బోర్డు వెబ్సైట్లో పొందుపరిచింది. సో ఆన్లైన్లో దరఖాస్తులకు మే 17 అనేది లాస్ట్ డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో మొత్తం 2876 పోస్టుల భర్తీకి వెలువరించినటువంటి ఈ ప్రకటనలో దాదాపుగా 2300 పోస్టులు మహిళలకే రిజర్వ్ అయ్యాయని చెప్పేసి ఇక్కడ దానికి సంబంధించిన అప్డేట్ అయితే చూడవచ్చు. అంటే దాదాపుగా 80% సో మహిళలకే ఈ పోస్టులు కేటాయించబడ్డాయని చెప్పేసి ఇక్కడ దీనిలో అయితే ఇవ్వడం జరిగింది. సో వాటికి సంబంధించి జూనియర్ లెక్చరర్ పోస్టుల పరీక్ష విధానం ఏ విధంగా ఉంటుంది అండ్ అదేవిధంగా లైబ్రేరియన్ పోస్టుల పరీక్ష విధానం ఏ విధంగా ఉంటుందంటే ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లో వాటికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చారు. వీలైతే ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చూడండి. వీటికి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వారికి ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ చూసినట్లయితే సో పేపర్ లీకేజ్ సంబంధించిన అప్డేట్స్ ఇవి. సో TSPSC పేపర్ లీకేజీ సో లెక్కలు తీస్తున్నారు అని చెప్పేసి ఇక్కడ మనకు ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో నిందితులు ప్రవీణ్, రాజశేఖర్లపై ఈడీ అధికారుల ప్రశ్నల వర్షం. సో నగదు లావాదేవీలపైన ప్రధాన దృష్టి. సో పేపర్ లీకులపైనే సాగినటువంటి విచారణ. చెంచల్గూడ జైల్లో విచారించినటువంటి ఈడీ నేడు కొనసాగనున్నటువంటి నిందితుల విచారణ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో TSPSC ప్రశ్నపత్రాల లీకేజ్ కేసులో ఈడీ వేగం పెంచింది. సో ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయి చెంచల్గూడ జైల్లో ఉన్నటువంటి నిందితులు ప్రవీణ్ కావచ్చు, రాజశేఖర్లను ఈడీ విచారించింది. సో జైల్లోనే వారిని అధికారులు విచారించారు. సో పేపర్ లీకేజ్లో జరిగినటువంటి లావాదేవీలు కావచ్చు, ప్రశ్నపత్రాల లీకేజ్ గురించి ఇద్దరు నిందితులపై ఈడీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించినట్లుగా తెలిసింది. సో 4 అధికారులతో కూడినటువంటి బృందం సోమవారం ఉదయం 11 గంటల నుంచి చెంచల్గూడ జైలుకు చేరుకుని న్యాయవాదుల సమక్షంలో ఒక ప్రత్యేక గదిలో ఉంచి నిందితులను సాయంత్రం 5 గంటల వరకు ప్రశ్నించినట్లు ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. సేమ్ దానికి సంబంధించిన అప్డేట్ మరొక న్యూస్ పేపర్లో కూడా ఆంధ్రజ్యోతిలో కూడా ఇచ్చారు. సో TSPSCలో ఎప్పుడు చేరారు అంటే ఇక్కడ చూడవచ్చు. అక్కడ మీ పని విధానం ఏమిటి, 6 గంటలు, పదుల సంఖ్యలో ప్రశ్నలు అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో TSPSC ప్రశ్నపత్రాల లీకేజ్ కేసులో ప్రవీణ్, రాజశేఖర్ను ప్రశ్నించినటువంటి ఈడీ అని చెప్పేసి ఇక్కడ మనకు ఆంధ్రజ్యోతిలో కూడా అదే అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ ఇంకెప్పుడు సారు అని చెప్పేసి ఇక్కడ దిశ న్యూస్ పేపర్లో చూడవచ్చు. గతంలో కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్పై సీఎం హామీ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఏడాది క్రితం అసెంబ్లీలో అనౌన్స్, నేటికి అమలు కాని ముఖ్యమంత్రి ప్రకటన. మొత్తం కాంట్రాక్టు ఉద్యోగుల సంఖ్య 11,000. సో HODల ప్రకారం 15,000 కన్నా ఎక్కువనే. సో 2-3 శాఖల్లోనే సో టాస్క్ కంప్లీట్ అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఏదైతే మనకు కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఉన్నాయి కదా, సో 11,103 మందిని రెగ్యులరైజ్ చేస్తామని చెప్పేసి మనకు అసెంబ్లీలో కేసీఆర్ గారు అయితే ప్రకటించడం జరిగింది. సో ఆ ప్రక్రియ ఇంకా కంప్లీట్ కావట్లేదంటే ఇక్కడ మనకు దిశ న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అంటూ మరొక అప్డేట్ చూడవచ్చు. హైదరాబాద్ మెట్రోలో ఉద్యోగాలని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో మనకు హైదరాబాద్ మెట్రోలో కొన్ని ఉద్యోగాల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ అయితే జారీ చేయడం జరిగింది. దానిలో మనకి ఇక్కడ చూసినట్లయితే సో ఇక్కడ AMS ఆఫీసర్ సంబంధించిన ఉద్యోగాలు కావచ్చు, అవి వచ్చేసి ఒకటి ఉన్నాయి వేకెన్సీ. అదేవిధంగా సిగ్నల్ లింక్ టీమ్ వచ్చేసి 2, రోలింగ్ స్టాక్ టీమ్ లీడర్ వచ్చేసి 6 ఉన్నాయి. అండ్ అదేవిధంగా ట్రాక్స్ టీమ్ లీడర్ వచ్చేసి 2 ఉన్నాయి. IT ఆఫీసర్ ఒక ఉద్యోగం అయితే ఉండడం జరిగింది. సో వీటికి సంబంధించి మీకు ఇంజనీరింగ్ డిగ్రీతో పాటు కొన్ని పోస్టులకు సంబంధించి ఇక్కడ మీకు అనుభవం కూడా ఉండాలని చెప్పేసి, ఇక్కడ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలని చెప్పేసి మెన్షన్ చేశారు. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నట్లయితే మీకు కనుక ఎలిజిబిలిటీ ఉంటే వీటికి అప్లై చేసుకున్నటువంటి ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే టెక్నికల్ ఇబ్బందులు వాస్తవమే అంటే ఇక్కడ మనం చూడవచ్చు, కానీ సమస్యలు పరిష్కరించాం. సో OTRకు ఎలాంటి చివరి తేదీ లేదు, గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు క్లారిటీ అంటే ఇక్కడ మనం చూడవచ్చు. సో ఇక్కడ మనం చూసినట్లయితే గురుకులలో జూనియర్, అదేవిధంగా డిగ్రీ లెక్చరర్స్, లైబ్రేరియన్, ఫిజికల్ డైరెక్టర్ పలు పోస్టుల ఖాళీల భర్తీకి అప్లికేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. అయితే దరఖాస్తు చేసుకునేందుకు 1 టైం రిజిస్ట్రేషన్ తప్పనిసరి అని గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు అయితే సూచించింది. దీంతో అభ్యర్థులు 1 టైం రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు తొలుతగా కొన్ని టెక్నికల్ ఇబ్బందులు అయితే ఫేస్ చేయాల్సి వచ్చింది. అయితే ఈ విషయాన్ని బోర్డు అయితే స్పష్టం చేసింది. సో అయితే అభ్యర్థులు ఇబ్బందులకు తలెత్తకుండా సమస్యలను పరిష్కరించినట్లు ఇక్కడ మనకు గురుకుల బోర్డు అయితే ఒక క్లారిటీ ఇచ్చింది. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే సో ఈ 1 టైం రిజిస్ట్రేషన్కు ఎటువంటి డేట్ అనేది ఇంకా ఇవ్వలేదు. సో చాలామంది అడుగుతున్నారు, సో ఇప్పటివరకు OTR నమోదు చేసుకోవచ్చు అని చెప్పేసి, దానికి సంబంధించి ఎటువంటి డేట్ ఏం లేదు. సో ఇక్కడ మీరు దాన్ని అబ్జర్వ్ చేయవచ్చు. ఇక్కడ మనకు గురుకుల బోర్డు కూడా దానిపైన ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ చూద్దాం. చాలా ముఖ్యమైన కరెంట్ అఫేర్స్ అయితే వచ్చాయి. సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, కంపల్సరీ లైక్ చేయండి. ఒకటే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదే విధంగా కరెంట్ అఫేర్స్ కలిపి అయితే అందించడం జరుగుతుంది. చాలామంది ఫాలో అవుతున్నారు కానీ లైక్ చేయలేదు. ఖచ్చితంగా లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి.
సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే దేశంలోనే అతిపెద్ద టన్నెల్ అక్వేరియం అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ చూడవచ్చు. సో కోత్వాల్గూడలో చురుగ్గా నిర్మాణం ట్విట్టర్లో వెల్లడించినటువంటి మంత్రి కేటీఆర్ అంటే ఇక్కడ ఒక అప్డేట్ రావడం జరిగింది. మనకు భారతదేశంలోనే అతిపెద్ద అక్వేరియాన్ని హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డున ఆనుకొనున్నటువంటి కోత్వాల్గూడలో నిర్మిస్తున్నట్లు ఇక్కడ మనకు మున్సిపల్ శాఖ మంత్రి కె తారక రామారావు తెలిపారు. సో పనులు చురుగ్గా సాగుతున్నాయని సోమవారం ట్విట్టర్లో వెల్లడించడం జరిగిందనమాట. గుర్తుంచుకోండి, సో మన తెలంగాణలో ఉంది కనుక ప్లేస్ గుర్తుంచుకోండి, ఇక్కడ కోత్వాల్గూడకు దగ్గర ఉన్నటువంటి ప్రాంతంలో. సో దేశంలోనే అతిపెద్ద మనకు టన్నెల్ అక్వేరియం అయితే రాబోతుంది. సో నేరుగా క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది, గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే భారత్లో యాపిల్ తొలి స్టోర్ అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ చూడవచ్చు. నేడు ముంబైలో ప్రారంభం, 20,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు, కస్టమర్లకు సాదర స్వాగతం పలకనున్నటువంటి సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ టీమ్ కుక్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మనకి చూసినట్లయితే అమెరికా టెక్ దిగ్గజ సంస్థ యాపిల్ భారత్లో తొలి అధికారిక స్టోర్ను మంగళవారం ప్రారంభిస్తుంది. సో దేశ ఆర్థిక రాజధాని ముంబైలో సో ఇక్కడ బీకేసీ బిజినెస్ డిస్ట్రిక్ట్లో 20,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసినటువంటి ఈ స్టోర్ను యాపిల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ టీమ్ కుక్ ప్రారంభించున్నారు. సో అంతేకాకుండా కస్టమర్లకు ఆయనే సాదర స్వాగతం పలకనున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో ఎక్కడ వస్తుందనేది ఇంపార్టెంట్. మనకు భారత్లో తొలి యాపిల్ సంస్థ ఇటీవల ఏ నగరంలో వచ్చిందని చెప్పేసి మనకు నేరుగా క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ మీరు ముంబై అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే మనకు సో 13 జేపీలకు జాతీయ అవార్డులు అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ చూడవచ్చు. ఢిల్లీలో ప్రదానం చేసినటువంటి రాష్ట్రపతి పాల్గొన్నటువంటి మంత్రి ఎర్రబెల్లి అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మనకి చూసినట్లయితే రాష్ట్రంలోని 13 గ్రామ పంచాయతీలకు జాతీయ పురస్కారాలు అయితే వరించాయి. సో న్యూఢిల్లీలో ఉన్నటువంటి విజ్ఞాన్ భవన్లో సోమవారం జాతీయ పంచాయతీ అవార్డుల ప్రధానోత్సవాన్ని అయితే నిర్వహించారు. సో దీనిలో మన తెలంగాణకు సంబంధించి 13 అవార్డులు అయితే రావడం జరిగింది. ఆ అవార్డులు ఏ ప్లేసెస్కి వచ్చినాయని కూడా ఇక్కడ ఇచ్చారు. ఇంపార్టెంట్, మీరు ఇక్కడ ఓవరాల్గా ఎన్ని అవార్డులు వచ్చాయని గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. దాంతోపాటు ఇక్కడ చూసినట్లయితే ఉత్తమ జిల్లా పంచాయతీగా మనకు ములుగు అయితే రావడం జరిగింది. సో ఇది కూడా గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. సో రాష్ట్రపతి చేతుల మీదుగా నిన్న ఈ అవార్డ్స్ అయితే ప్రదానం చేయడం జరిగింది. టోటల్ అవార్డ్స్ ఏంటి 13 అవార్డ్స్ గుర్తుంచుకోండి. ఉత్తమ జిల్లా పంచాయతీగా ఏది నిలిచిందంటే ములుగు. సో ఇట్లా ఈ క్వశ్చన్స్ అడగడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంటుంది, వాటిని గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే భారత్ అధ్యక్షతన 100వ G20 సదస్సు అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. కీలక మైలురాయిని దాటినటువంటి దేశం అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో G20 అధ్యక్ష హోదాలో సో భారత్ కీలక మైలురాయిని అయితే దాటింది. సో సోమవారం 100వ G20 సమావేశాలు నిర్వహించిందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అయితే వెల్లడించింది. సో ఇప్పటి వరకు దేశంలో 41 నగరాల్లో ఈ సమావేశాలు జరిగాయని వివరించింది. సో వారణాసిలో గత డిసెంబర్ 1న వ్యవసాయ ప్రధాన శాస్త్రవేత్తల సమావేశంతో ప్రారంభమైనటువంటి ఈ సమావేశాలు సో నిన్న మనకు 2 సమావేశాలు అయితే నిర్వహించారు. ఆ 2 సమావేశాలు చూసినట్లయితే ఒకటి వచ్చేసి ఆరోగ్య సేవలపై గోవాలో వర్కింగ్ గ్రూప్ 2 సమావేశం కావచ్చు, అదేవిధంగా డిజిటల్ ఆర్థిక వ్యవస్థలపై హైదరాబాద్లో వర్కింగ్ గ్రూప్ 2 సమావేశంతో టోటల్గా 100 సమావేశాలు అయితే పూర్తి చేసుకోవడం జరిగిందనమాట. ఇంపార్టెంట్. సో G20కి భారత్ ప్రజెంట్ అయితే అధ్యక్షత వహిస్తుంది. G20 ఎప్పుడు ఏర్పడింది అనేది కింద కామెంట్ చేయండి. అదేవిధంగా మొట్టమొదటి సమావేశం ఎక్కడ జరిగింది, సో దీనిలో ఉన్నటువంటి కొన్ని కీలక సమావేశాలకు సంబంధించి మీకు తెలిసినట్లయితే కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే సింధు జలాల ఒప్పందంపై పునఃసమీక్ష అంటే ఇక్కడ ఒక అప్డేట్ మరొకసారి చూడవచ్చు. మనం గతంలో కూడా సింధు జలాల ఒప్పందంకి సంబంధించినటువంటి ఇష్యూ అయితే రావడం జరిగింది. సో ఈరోజు మరొకసారి దీనికి సంబంధించిన అప్డేట్ చూడవచ్చు. సో పంపిణీలో లోటుపాట్ల సవరణకు భారత్ కసరత్తు, అభ్యంతరాలు వినేందుకు పాకిస్తాన్ అంగీకారం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ చూసినట్లయితే మనకు భారత్ పాకిస్తాన్ల మధ్య సింధు జలాల ఒప్పందం లోటుపాట్లను సవరించేందుకు రంగం సిద్ధమైంది. సో 62 ఏళ్ల కిందట 2 దేశాల మధ్య జరిగినటువంటి ఈ ఒప్పందం పునఃసమీక్షించాలంటూ సో గత ఏడాది మన భారత్ 25న అది జనవరి 25న పాకిస్తాన్కి ఒక నోటీస్ అయితే పంపింది. సో ఈ మొదటి వారంలో ఆ నోటీస్కు పాకిస్తాన్ అయితే రిప్లై ఇచ్చిందంట. సో దానికి సంబంధించి సో భారత్ అభ్యంతరాలు వినేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలిపిందని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో మనకు 1960లో ఈ మనకు సింధు నది జలాల ఒప్పందం అయితే జరిగింది. సో దీని ప్రకారం 80-20%, సో 20% జలాలు మన భారత్ యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది, 80% జలాలు అనేది పాకిస్తాన్ యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దానిలో మనకు సింధు ఉపనదులైనటువంటి ఏ నదుల యొక్క నది జలాలు భారత్ యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది, ఏ నదులు పాకిస్తాన్ యూజ్ చేసుకోవాల్సి ఉంటుందని కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయాలి. మనం గతంలో కూడా వాటికి సంబంధించిన అప్డేట్స్ అయితే చూసాం. ఇక నెక్స్ట్ చూసినట్లయితే భారత్లో ఆసియా ఛాంపియన్ హాకీ అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ హాకీ భారత్ తొలిసారిగా అయితే ఆతిథ్యం ఉంది. సో ఈ టోర్నీ ఆగస్టు 3 నుంచి 23 వరకు చెన్నైలో జరుగుతుందని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనకు రావడం జరిగింది. గుర్తుంచుకోండి. సో డైరెక్ట్ అడగవచ్చు. సో ఈసారి ఆసియా ఛాంపియన్ ట్రోఫీ అనేది ఎక్కడ జరుగుతుందని చెప్పేసి అడవచ్చు. భారత్ ఆతిథ్యం ఇస్తుంది కనుక సో అది కూడా మనకు జరిగేటువంటి ప్లేస్ వచ్చేసి చెన్నై. సో ఈ రెండింటిని గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే వారసత్వ వేడుకలకు రామప్ప ముస్తాబు అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. శిల్పం వర్ణం కృష్ణం, సో సెలబ్రేటింగ్ ది హెరిటేజ్ రామప్ప పేరిట ఉత్సవాలు అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు. సో మనకు వరల్డ్ హెరిటేజ్ డే సందర్భంగా సో రామప్పలో కొన్ని ఉత్సవాలను అయితే కండక్ట్ చేస్తున్నారు. సో వీటికి సంబంధించి ఇక్కడ ఈ ట్యాగ్ లైన్ అయితే గుర్తుంచుకోండి. సో ఇక్కడ ఉదయం ఫుడ్ ఫెస్టివల్, సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ. సో హాజరు కానటువంటి 3 మంత్రులు
మంత్రులు, ప్రజాప్రతినిధులు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ప్రజల కోసం ప్రత్యేక బస్సులు నడపనున్నటువంటి ఆర్టీసీ అని చెప్పేసి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈరోజు మనకు వరల్డ్ హెరిటేజ్ డే అయితే కండక్ట్ చేస్తున్నారు. సో ఆ దానిలో కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు మనకి ఏదైతే రామప్పకు యునెస్కో గుర్తింపు వచ్చింది కదా, అక్కడ దీనికి సంబంధించినటువంటి కార్యక్రమాలు చేపట్టబోతున్నట్లు ఇక్కడైతే మనం చూడవచ్చు. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ అండ్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. చాలామంది టెలిగ్రామ్ గ్రూప్లో ఏ విధంగా జాయిన్ కావాలని చెప్పేసి అడుగుతున్నారు. సో మీరు మీ యొక్క టెలిగ్రామ్ యాప్లోకి వెళ్ళి అక్కడ సెర్చ్ బార్లో సో ఈ విధంగా SJTutorial అఫీషియల్ అని సెర్చ్ చేసినట్లయితే సో ఇప్పుడైతే 15,000 సబ్స్క్రైబర్స్ అయితే మన యాప్లో మన టెలిగ్రామ్ గ్రూప్లో ఉన్నారు. సో దాన్ని ఇక్కడ మన ఛానల్ లోగో అండ్ ఆ సబ్స్క్రైబర్స్ చూసి కన్ఫర్మ్ చేసుకొని మీరు దాంట్లో జాయిన్ కండి. ఇంకా వేరే వాళ్ళు కూడా సేమ్ మన ఛానల్ నేమ్ తోటే టెలిగ్రామ్ గ్రూప్ని అయితే రన్ చేస్తున్నారు కనుక మీరు ఒకసారి ఈ లోగో చూసుకొని కన్ఫర్మ్ అయిన తర్వాత దాంట్లో జాయిన్ కండి. సో మీకు కింద ఇచ్చినటువంటి లింక్ ఓపెన్ కాకుండా ఈ విధంగా సెట్ చేసినట్లయితే మీకు 100% మీకు మన గ్రూప్ లింక్ వస్తుంది. అక్కడ నుంచి మీరు జాయిన్ కావచ్చు. ఇంకా అదే కాకుండా యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. సో గ్రూప్ 4కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కూడా మనం మన యాప్లోకి తీసుకురాబోతున్నాం. అదేవిధంగా గ్రూప్ 1కి సంబంధించి కావచ్చు, ఇంకా ఇతర ఎగ్జామ్ సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా రాబోతున్నాయి కనుక ప్రతి ఒక్కరు యాప్ డౌన్లోడ్ చేసుకొని ఒకసారి చూసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవరీవన్.